రాయవరం మండలంలోని పసిలపూడి గ్రామంలో సిఐటియు యూటీఎఫ్ 5వ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు చిన్నారులకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల శాఖ ప్రధాన కార్యదర్శి డి ఆదిలక్ష్మి మాట్లాడారు. సమ్మర్ క్లాసెస్లో పజిల్స్, మ్యాథ్స్, క్రాఫ్ట్స్, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ తదితర అంశాలతో విద్యార్థుల్లో ఉత్సాహం, విజ్ఞానం, వికాసం కలిగే కార్యక్రమాలు నిర్వహించి పలు అంశాలపై వారికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలి పెట్టెగా మారిన సెల్ ఫోన్లు, టీవీలకు కొంతకాలమైన దూరంగా ఉంచాలన్న సంకల్పంతోనే ఈ సమ్మర్ క్లాసులు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం సమ్మర్ క్లాసెస్లో పాల్గొన్న చిన్నారులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం శ్రీకృష్ణ, సాయి, కడలి శ్రీనివాస్, మురళి, కీలపర్తి శ్రీనివాస్, నల్లమిల్లి భాస్కర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు క్లాసులు నిర్వహించారు. 1 2 3 1 2 3 1 1 1 1 2 1 2 దయవడ అంటే ఎట్లాగా ఆకరాలా అంటించాలిరా పండు అంటించాయి గమ్మ మీద. నా పేరు డి ఆదిలక్ష్మి, రాయవరం మండలం సిఐటియు కన్వీనర్ని. ఈరోజు మనం పసలపూడి గ్రామంలో మే 13 నుంచి 17 వరకు సమ్మర్ క్లాసులు నిర్వహించడం జరిగింది. ఈ సమ్మర్ క్లాసులకి విద్యార్థులందరూ కూడా అధిక సంఖ్యలో హాజరవడం జరిగింది. ఈ సమ్మర్ క్లాసుల వల్ల పిల్లలు సెల్ ఫోన్లు, టీవీలకి దగ్గర ఈ చెడు వ్యసనాలకి ఎక్కువగా వెళ్తున్నారు. వాటిని అధిగమించడం కోసం ఈ సమ్మర్ క్లాసుల ద్వారా సైన్స్, మ్యాథ్స్, విజ్ఞానం, వినోదం కలిగించే విధంగా ఆటలు, పాటల ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీనివల్ల మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడ్డారు. ఈ సమ్మర్ క్లాసుల వల్ల ప్రతి ఇయర్ కూడా ఈ సమ్మర్ క్లాసులు నిర్వహించాలని, ఇంకా ఎక్కువ టైం దీనికి కేటాయించాలని వారందరూ కోరుకోవడం జరిగింది. ఈ సమ్మర్ క్లాసులు యూటీఎఫ్ మరియు సిఐటియు మరియు 5వ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా ఈ సమ్మర్ క్లాస్ ఇంకా ముందుకి తీసుకెళ్లే విధంగా మేము ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. పసిపూడి గ్రామంలో ఈ సమ్మర్ క్యాంప్స్ నిర్వహించారండి 5 రోజుల నుంచి. నిజంగా మా పిల్లల్ని పంపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలు వ్యర్థంగా టీవీలు చూసి, సెలవులు చూసి ఇంటి దగ్గర అలాంటి ఆలోచనతో ఉంటున్నారు. అందరూ కలిసి ఒకటే రీతిగా ఆడుకుని ఇక్కడ అన్ని స్పోర్ట్స్ కానీ, సైన్స్ ఆర్టికల్స్ కానీ అన్నీ నేర్పించారు. ఆటపాటలు ఆడుకోవడం అన్నీ చాలా ఆనందంగా ఉందండి మాకు. ఇలాంటి క్యాంపులు ప్రతి సంవత్సరం జరగాలని మేము కోరుకుంటున్నాము. సమ్మర్ క్యాంపు పిల్లలకి బాగానే చేస్తున్నారు. అదే పసిపూడి గ్రామంలో జరగడం జరిగింది 5 రోజుల నుంచి. అదే రాయవరం మిగతా స్కూల్లో కూడా కడితే బాగుంటుంది. పిల్లలు అన్నీ బాగా నేర్చుకుంటున్నారు. ఆటలు అన్నీ బాగున్నాయి. చాలా బాగా జరిగింది.